పొద్దున్నే లేవగానే మనం తాగే కాఫీ దగ్గర్నుంచి మనం వాడుతున్న ఫోన్ దాకా అన్నీ వనరులే. అసలు ఈ వనరులంటే ఏంటి? ఇవి ఎక్కడ్నుంచి వస్తున్నాయి? మన ఎదుగుదలకి వీటికి సంబంధమేంటి? ఈ ప్రశ్నల్లోనే మన అందరి భవిష్యత్తుంది. పదండి, ఈరోజు దీని గురించే వివరంగా మాట్లాడుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే వనరులు ప్రకృతి మనకి ఫ్రీగా ఇచ్చిన గిఫ్ట్స్ అని. అంటే గాలి, నీరు, నేల ఇవన్నీ మనకు ఉచితంగా దొరికేశాయి అనుకుంటాం. మరి నిజంగా అంతేనా? ఈ యొక్క ప్రశ్న మన ఆలోచనల్ని పూర్తిగా మార్చేయచ్చు. చూద్దామా? దానికి సమాధానం సింపుల్గా చెప్పాలంటే కాదు. అస్సలు కాదు. ఎందుకంటే ఆలోచించండి, ప్రకృతిలో ఉన్న ఒక చెట్టు దానంతటా అదే ఒక టేబుల్లాగా మారిపోదు కదా. దాన్ని వనరుగా మార్చాలంటే మన టాలెంట్ కావాలి, మన కష్టం కావాలి. అంటే ప్రకృతిలో ఉండేవి కేవలం వస్తువులు మాత్రమే. వాటిని వనరులుగా మార్చేది మనమే, మనుషులమే. సరే, మరి అలాంటప్పుడు అసలు వనరు అంటే ఏంటి? దేన్ని పడితే దాన్ని వనరు అనేయొచ్చా? లేక దానికేమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలా? ఇప్పుడు దాని గురించే చూద్దాం. చూడండి, ఏదైనా ఒకటి వనరుగా మారాలంటే దానికి 3 కండిషన్స్ ఉంటాయన్నమాట. మొదటిది టెక్నాలజీ ఉండాలి. అంటే భూమి లోపల బంగారం ఉందని మనకు తెలిసినా దాన్ని బయటకు తీసే టెక్నాలజీ మన దగ్గర లేకపోతే అది మనకు వనరు కాదు, అంతే. రెండవది ఆర్థికంగా లాభసాటిగా ఉండాలి. బంగారం తీయడానికి అయ్యే ఖర్చు దాని విలువ కన్నా ఎక్కువైతే తీసి ఏం లాభం? ఇక మూడవది చాలా ముఖ్యం, దానికి సాంస్కృతిక ఆమోదం ఉండాలి. అంటే జనాలు పవిత్రంగా పూజించే ఒక కొండ కింద ఖనిజాలు ఉన్నాయనుకోండి, దాన్ని తవ్వడానికి సమాజం ఒప్పుకోకపోతే అదీ వనరు కాలేదు. ఈ ట్రయాంగిల్ చూడండి, భలే ఉంది కదా. ఒకవైపు ప్రకృతి, మరోవైపు టెక్నాలజీ, ఇంకోవైపు సంస్థలు. మరి ఈ మూడింటిని కలిపే సెంటర్ పాయింట్ ఎవరు? మనమే, మనుషులం. మనమే ప్రకృతిలో ఉన్నవాటిని మన టెక్నాలజీతో, మన ఇన్స్టిట్యూషన్స్ సాయంతో వనరులుగా మారుస్తున్నాం. ఈ మొత్తం ప్రాసెస్లో హీరోలు మనమే, కొన్నిసార్లు విలన్లు కూడా మనమే. అయితే ఈ వనరులన్నీ ఒకే రకంగా ఉండవండి. వాటిని రకరకాలుగా విభజించచ్చు. కొన్ని సూర్యరశ్మి లాంటివి ఎంత వాడినా తరగవు. వీటిని పునరుత్పాదక వనరులు అంటాం. ఇంకొన్ని బొగ్గు, పెట్రోల్ లాంటివి ఒక్కసారి వాడితే మళ్లీ రావు, అయిపోతాయి. వీటిని పునరుత్పాదకం కానివి అంటాం. ఇలా సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు అని చాలా రకాలున్నాయి. ఈ తేడాలు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పటిదాకా వనరులు అంటే ఏంటో చూశాం. వాటిని మనమే ఎలా తయారు చేసుకుంటామో అర్థమైంది. కానీ సమస్య ఎక్కడ మొదలైందంటే ఈ వనరులు ఫ్రీగా వస్తున్నాయి, ఎప్పటికీ అయిపోలే అని మనం అనుకోవడంతోనే. ఈ ఒక్క చిన్న అపోహ మనల్ని ఎంత పెద్ద ప్రమాదంలో పడేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ విచక్షణ లేకుండా వాడేయడం వల్ల మన ముందుకొచ్చిన పెద్ద సమస్యలు 3. మొదటిది, కొంతమంది అత్యాశ కోసం వనరులన్నీ అయిపోతున్నాయి. రెండోది, ఈ వనరులన్నీ కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయి సమాజం ఉన్నోళ్ళు లేనోళ్లుగా విడిపోతోంది. ఇక మూడోది, ఇది మన అందరికీ బాగా తెలుసు, పర్యావరణం నాశనమైపోవడం, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, ఇలాంటివన్నీ. గాంధీజీ ఎప్పుడో ఒక మాట చెప్పారు, ఈ భూమి మీద ప్రతి ఒక్కరి అవసరానికి సరిపడా ఉంది, కాని ఏ ఒక్కరి అత్యాశకు సరిపోదు అని. ఎంత గొప్ప మాట కదా. అంటే ప్రాబ్లం వనరులు తక్కువగా ఉండటం కాదు, మన అత్యాశే అసలు ప్రాబ్లం. సరే, ఈ ప్రమాదాన్ని ప్రపంచం నెమ్మదిగా గుర్తించడం మొదలుపెట్టింది. అరే, మనం వెళుతున్న దారి కరెక్ట్ కాదు, ఇలాగే వెళ్తే దారుణమైన పరిణామాలుంటాయని అర్థం చేసుకుంది. అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు, దానికి ఒక కొత్త దారి వెతకాలని ఒక అన్వేషణ మొదలైంది. ఆ అన్వేషణలో దొరికిన సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ దారే సుస్థిర అభివృద్ధి లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్. కాన్సెప్ట్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఏంటంటే మన అవసరాలు మనం తీర్చుకోవాలి, కరెక్టే, కానీ అలా తీర్చుకునే క్రమంలో మన తర్వాత రాబోయే తరాల వాళ్ల అవసరాలకు మనం అడ్డం పడకూడదు, అంతే. ఇదొక రకంగా మన అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య కుదిరిన ఒక పీస్ డీల్ లాంటిది. ఈ ఆలోచన అఫీషియల్గా ముందుకు రావటానికి కాస్త టైం పట్టింది. 1987లో అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఒక రిపోర్ట్లో మొదటిసారి ఈ కాన్సెప్ట్ను పరిచయం చేశారు. ఆ తర్వాత 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్లో ప్రపంచ దేశాలన్నీ కలిసి
దీన్ని ఒక గ్లోబల్ గోల్గా పెట్టుకున్నాయి. గోల్ పెట్టుకోవడం ఒకెత్తు అయితే దాన్ని సాధించడం ఇంకో ఎత్తు. దానికి కావలసింది ఒక పక్కా ప్లానింగ్. మనం ఒక ఇల్లు కట్టాలంటేనే బ్లూ ప్రింట్ ఎంత అవసరమో, మరి మన ప్లానెట్ని కాపాడుకోవాలంటే వనరుల ప్లానింగ్ అంతకన్నా చాలా ముఖ్యం కదా. మన భారతదేశంలో ఈ రిసోర్స్ ప్లానింగ్ అనేది 3 స్టెప్స్లో జరుగుతుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంటి బడ్జెట్ ప్లాన్ లాంటిది. స్టెప్ 1. ముందు మన దేశంలో ఎక్కడా ఏ వనరులు ఎంత మోతాదులో ఉన్నాయో ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. దీన్నే ఇన్వెంటరీ అంటాం. స్టెప్ 2. ఆ వనరులను వాడుకోవడానికి సరైన టెక్నాలజీతో ఒక ప్లానింగ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి, అంటే ఇంప్లిమెంటేషన్. స్టెప్ 3. మన వనరుల ప్లాన్ని మన దేశ అభివృద్ధి ప్లాన్తో మ్యాచ్ చేయాలి. 2 ఒకే దారిలో వెళ్ళాలి. దీన్నే ఇంటిగ్రేషన్ అంటాం. సరే, ఈ ప్లానింగ్ అంతా థియరీలో బానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మనం నిలబడిన ఈ నేలనే ఒక కేస్ స్టడీగా తీసుకుందాం. ఎందుకంటే భూమి, నేల మనకు అన్నిటికన్నా ముఖ్యమైన ఆధారం. మన దేశ భూభాగాన్ని ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, దాదాపు 43% మైదాన ప్రాంతాలే. అందుకే మన దగ్గర వ్యవసాయం, పరిశ్రమలు ఇంతగా అభివృద్ధి చెందాయి. ఇక 30% పర్వతాలు, మన జీవనదులకు అవే పుట్టిల్లు. మిగిలిన 27% పీఠభూములు, ఇవి ఖనిజాలకు, ఫాజిల్ ఫ్యూల్స్కు స్టోర్ హౌస్ లాంటివి. అలాగే నేల రకాన్ని బట్టి మన పంటలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి ఉత్తర భారతదేశంలోని ఒండ్రుమట్టి చాలా సారవంతమైనది. వరి, గోధుమ లాంటి పంటలకు బెస్ట్. అందుకే ఆ ప్రాంతం మన దేశానికి ఫుడ్ బౌల్ లాంటిది. అదే మన దక్కన్ పీఠభూమిలో ఉండే నల్లరేగడి నేలలు పత్తికి ఫేమస్. అందుకే వీటిని బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా అంటారు. చూసారా, నేల మారితే పంట మారింది, పరిశ్రమ మారింది. కానీ ఈ విలువైన నేలని మనం కోల్పోతున్నాం. దాన్ని నేలకోత లేదా సాయిల్ ఎరోజన్ అంటాం. అడవుల్ని నరికేయడం లాంటి మన పనుల వల్ల వర్షానికి, గాలికి పైనున్న సారవంతమైన మట్టి అంతా కొట్టుకుపోతోంది. ఇది ప్రాబ్లం. మరి సొల్యూషన్? అది మన దగ్గరే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న కాంటూర్ ప్లవింగ్ లాంటి సింపుల్ టెక్నిక్స్తో దీన్ని ఆపొచ్చు. అంటే మనం క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్కి మన దగ్గరే సొల్యూషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇదంతా చూశాక మన ముందుకొచ్చే ప్రశ్న ఒక్కటే, మనం ఏం చెయ్యాలి? ఎందుకంటే ఈ భూమి మనది, దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనందరిది. మనం చేయగలిగే పనులు చాలానే ఉన్నాయి. అడవులను పెంచడం, పశువుల మేతను ఒక పద్ధతిలో మేనేజ్ చేయడం, గాలి వేగాన్ని తగ్గించడానికి చెట్లను గట్లమీద నాటడం, మైనింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేకే బయటకు వదలడం, ఇలాంటి చిన్న చిన్న చర్యలు కూడా చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి. చూశారుగా, మన ప్లానెట్ కథ ఇంకా ముగిసిపోలేదు. దాని భవిష్యత్తును రాసేది మనమే, మన చేతుల్లోనే ఉంది. సమస్యలేంటో మనకు తెలుసు, పరిష్కారాలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏమెంచుకుంటామనేది ప్రశ్న. మనం రాబోయే తరాలకు ఎలాంటి భూమిని వారసత్వంగా ఇచ్చి వెళ్తాం? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.